Hi friends, I'm Dr. Fazal Nisa. చూడండి కొంతమంది లేడీస్ కి స్పైనల్ ఎనస్థీషియాలో మనం సిజేరియన్ చేస్తామంటే వెనక వెన్నపూసకి ఒక చిన్న ఇంజెక్షన్ లాంటిది మత్తు ఇచ్చేసి మనం సెక్షన్ అనేది చేస్తాం. సో చాలా మంది లేడీస్ ఏంటి ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది మేడం అని చెప్తారు. బట్ చూడండి యాక్చువల్ గా ఈ చిన్న ఇంజెక్షన్ అనేది మీకు బోన్ కి కూడా తగలదు. బోన్ పైన ఉన్న నరాలు అంటే స్పైనల్ నర్వ్స్ ఉంటాయన్నమాట, దాంట్లోకి వెళ్ళి మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తున్నాం. సో ఇది ఎటువంటి విధంగా మీ బ్యాక్ కి గానీ మీ బ్యాక్ లో బోన్ ని గుచ్చడం గానీ మజిల్ ని గానీ టచ్ చేయదు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వై డూ యూ థింక్ ఎందుకు వస్తుంది మీకు ఆ పెయిన్ అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విటమిన్ డి అండ్ కాల్షియం తక్కువగా ఉండడం వలన మనకి కొంచెమైనా అక్కడ అది స్పైనల్ ఎనస్థీషియా ఇచ్చేటప్పటికి బోన్ పెయిన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మనకి పోస్చర్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత బికాస్ ఆఫ్ ద పోస్చర్ అంటే 9 months బ్యాక్ మీద చాలా చాలా బరువు అనేది ఉంటది. సో అది సడన్ గా తగ్గిపోయినప్పుడు కూడా ఆ పోస్చర్ వల్ల అంటే లార్డోసిస్ అంటాం అనమాట, ఆ పోస్చర్ వల్ల కూడా ఒక్కొక్కసారి మీకు పెయిన్ రావచ్చు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా సిజేరియన్ సెక్షన్ అయినా నెక్స్ట్ ఒక 1 week కి ఒక చక్కటి ఒక మంచి టైట్ శారీతో గానీ లేదా ఇప్పుడు చాలా మంచి బ్యాండ్స్ లాంటివి వస్తున్నాయి అన్నమాట. సో దట్ యూ కెన్ పుట్ అరౌండ్ యువర్ వేస్ట్ అండ్ దట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ సపోర్ట్. బ్యాక్ కి లేదా పొట్టకి కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట, అది కంప్రెషన్ లాగా చేస్తుంది. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ అ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్. సో అర్థమైంది కదా, చాలా విటమిన్ డి ఆర్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ పాలు, ఎగ్స్ అండ్ అలానే సెసామి సీడ్స్, నువ్వులతో కూడిన ఎటువంటి ఆహారమైనా మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 to 4 months మీ లాక్టేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ బ్యాక్ పెయిన్ కూడా మిమ్మల్ని దగ్గరికి రానివ్వదు.